అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ఏపీ పెన్షనర్స్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో సర్వీస్ మరియు ఫ్యామిలీ పెన్షనర్లు తమ యొక్క పెన్షన్ని ఒకే డిటిఓ పరిధిలో వివిధ రకాల ఎస్టీఓలకు బదిలీ చేసుకునే విధానాన్ని తెలియజేస్తాను. ఉదాహరణకు ఎక్స్ అనే సర్వీస్ పెన్షనర్ లేదా ఫ్యామిలీ పెన్షనర్ తూర్పుగోదావరి జిల్లా పరిధిలోని నిడదవోలు ఎస్టీఓ నుండి పెన్షన్ పొందుతున్నాడు. కొన్ని కారణాల వల్ల ఆయన తన నివాసం అదే జిల్లాలోనే అనపర్తికి మార్చుకున్నాడు. ఆయన తన పెన్షన్ తీసుకున్నాక 1 లేదా 2 రోజుల్లో తన పెన్షన్ను అనపర్తి ఎస్టీఓకి బదిలీ కోరుకుంటూ దరఖాస్తు చేసుకున్నాడు. ఆ దరఖాస్తుతో పాటు కొన్ని రకాల డాక్యుమెంట్స్ కాపీలు జతపరిచి నిడదవోలు ఎస్టీఓ గారికి అందజేశాడు. ఆ తదుపరి ఎస్టీఓ గారు వాటిని తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రిలో గల డిటిఓ గారికి పంపించడం జరిగింది. వారు దాన్ని పరిశీలించిన తర్వాత పెన్షనర్ యొక్క కోరిక మేరకు అతని పెన్షన్ అకౌంటును అదే జిల్లాలోని అనపర్తికి పంపించడం జరిగింది. ఇక్కడ గమనించవలసిన విషయం ఏమిటంటే నిడదవోలు మరియు అనపర్తి ఒకే డిటిఓ పరిధిలోనివి. ఇక పెన్షన్ బదిలీ చేసుకోవడానికి తెల్లకాగితంపై దరఖాస్తుతో పాటు ఈ క్రింద తెలుపుతున్న ప్రూఫ్స్ కూడా జతపరచాలి. అవేమిటంటే పెన్షన్ పొందే బ్యాంకు వారు ఇచ్చే నో డ్యూ సర్టిఫికేట్, పాస్బుక్ అకౌంట్ నెంబర్ ఫోటో పేజ్ జిరాక్స్ కాపీ, ఆధార్ కార్డు జిరాక్స్ కాపీ, పాన్ కార్డ్ జిరాక్స్ కాపీ. ముఖ్య గమనిక, బ్యాంకు నో డ్యూ సర్టిఫికేట్ మీరు బ్యాంకుకు చెల్లించవలసిన లోన్లు ఏమీ ఉండకూడదు. అలాంటప్పుడు మాత్రమే మీకు నో డ్యూ సర్టిఫికేట్ ఇస్తారు. డ్యూస్ ఉంటే కనుక సర్టిఫికేటు ఇవ్వరు. దానివల్ల మీ యొక్క పెన్షన్ బదిలీ ప్రక్రియ జరగదు. అలాగే ఆధార్ కార్డును కూడా కొత్త అడ్రస్ ప్రూఫ్ కింద అప్డేట్ చేయించుకుంటే మంచిది. ఈ బదిలీ ప్రాసెస్ అంతా రెగ్యులర్ పెన్షన్ బిల్స్ జనరేట్ అయ్యే లోపల జరిగితే అందరితో పాటు పెన్షన్ వస్తుంది. లేకపోతే సప్లిమెంటరీ బిల్లుతో అదే నెల కొంత ఆలస్యంగా పెన్షన్ జమ అవుతుంది. ఒక్కొక్కసారి 2 నెలల పెన్షన్ ఒకేసారి జమ అవుతుంది. నేను ప్రతి నెల పెన్షన్ బిల్స్ స్టేటస్తో పాటుగా పెన్షనర్లకి ఉపయోగపడేటువంటి మరింత సమాచారాన్ని నా వీడియో ద్వారా తెలియజేస్తాను. నా వీడియో కనుక నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకుంటారని చెప్పి భావిస్తాను. ధన్యవాదాలు.